కట్టుబడి వెళ్ళడం పర్టికులర్‌గా మన రాష్ట్ర రాజకీయాల్లో సాధ్యమవుతదా? అంటే బేసిక్‌గా ఆయన చెప్పింది కరెక్టు. ఆచరణలో కూడా కరెక్టే. ఎందుకంటే ప్రజాప్రతినిధి కుటుంబాన్ని కాదు కదా మనం ఎన్నుకునేది. ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నాం. వాళ్ళ ఆవిడ మంత్రులు లాగా అనుభవించడం, లేకపోతే వాళ్ళ కొడుకులొచ్చి, కూతుర్లొచ్చి చేస్తానంటే ఎట్టా కుదురుద్ది? ఇక్కడ వాస్తవంగా ఆయన చేస్తున్నటువంటిది తెలుగుదేశానికి ఆయన డైరెక్ట్‌గా చెప్పట్లా. అదే తను ఆచరించి చూపెట్టాలనుకుంటున్నాడు. అవును. ముందు ఫస్ట్ తన మీదనే ఒక ఎలిగేషన్ ఏమొచ్చింది అంటే నాగబాబు స్వయంగా వచ్చి రివ్యూ చేశారు ఆ రోజున అధికారులతో అన్నటువంటిది. అంతే కదా, పుటాపురంలో అధికారులు. పిఠాపురంలో. అయితే దానికి నేను విన్న అంశం ఏంటంటే, అంటే నేను తెలుసుకున్నటువంటి అంశం, ఎందుకు నాగబాబు గారు అట్లా మామూలుగా అయితే ఆయన అట్లాంటి తత్వం ఉన్నోడు కాదు, అధికారుల మీద పెత్తనం చేయాలనుకునేవాడు కాదు, లేకపోతే ఇంకో మనస్తత్వం ఉన్నోడు కాదు, లేదా తమ్ముని చూసుకుని రెచ్చిపోయే తత్వం కూడా కాదు అతను. అదే తమ్ముడికి హెల్ప్ చేస్తారు పార్టీ పరంగా. అంతేగాని ఎందుకు ఇట్లా జరిగిందని నేను కనుక్కుంటే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, మరి బేబీ ఫ్యాక్టర్ నాకు తెలియదు కానీ, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్మ కదా, ఈయనకి పిఠాపురం తోడ్పడింది, గెలిచింది, అయిన తర్వాత నేనే గెలిపించాను అన్నట్టుంది. అంటే ఆయన అంతకుముందు అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కమిటెడ్గా పవన్ కళ్యాణ్కి పనిచేయడానికి ఒక కాన్సెప్ట్ వాళ్ళకి ఏం చెప్పారంటే, గెలిచేది పవన్ కళ్యాణ్, పరిపాలించేది మనమే ఇక్కడ. అంటే ఎందుకంటే గెలుపు అనేటటువంటిది ఆయన గెలిపించడం, ఆయన సినిమా